గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇంతకుముందు చెప్పాను కదా 5 క్వశ్చన్స్, దాని కంటిన్యూషన్ చూద్దాము. బ్రిడ్జ్ కోర్స్లో ఇది ప్రీవియస్ పేపర్ కదా, 5th క్వశ్చన్స్ వరకు ద్రవ విస్తరణ కొరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 6th క్వశ్చన్ వచ్చేసి ఏంటి, 70S 80S రైబోజోమ్లలో ఎస్ అంటే అర్థం ఏంటి, ఈ రైబోజోమ్లలో ఎస్ అంటే అర్థం ఏంటి అని మనం రాయాలి. ఓకే, ఎస్ అంటే ఏంటి? ఎస్ అనేది స్వేడ్బర్గ్ ప్రమాణాలలో చెప్పబడే అవసాధన గుణకం. ఇదొక సాంద్రత పరిమాణాలను తెలిపే అంశం అన్నట్టు. ఇదేంటంటే ప్రమాణాలలో కొలిచేది ఎస్ అనేది. ఓకే, 7th వచ్చేసి ఒక ఫలదీకరణ చెందిన అండంలో గల త్రయస్థితిక కణజాలం ఏది? వాట్ ఈజ్ ద ట్రైప్లాయిడ్ టిష్యూ ఇన్ ఫెర్టిలైజ్డ్ ఓవల్? ఓకే, ఆన్సర్ చూద్దాం. మరి ఒక ఫలదీకరణం చెందిన అండంలో త్రయస్థితిక ఏంటంటే దాన్ని ఏమంటామంటే అంకురచ్ఛేదనం అంటాం. ఓకే, 8th వచ్చేసి పిండకోశంలోని స్త్రీబీజకణ పరికరంలోని కణాలు ఏవి? నేమ్ ద కాంపోనెంట్ సెల్స్ ఆఫ్ ద ఎగ్ ఆపర్చ్యూస్ ఇన్ వన్ ఎంబ్రియో సాక్. ఆన్సర్ వచ్చేసి ఒక స్త్రీ బీజకణం, దానికి ఇరువైపులా 2 సహజ కణాలు ఉంటాయి. ఒక స్త్రీ బీజకణానికి 2 వైపులా సహజ కణాలు ఉంటాయి. దానిని పిండకోశంలోని స్త్రీ బీజకణ పరికరంలోని కణాలు అంటాం. ఓకే, ఇవన్నీ షార్ట్ ఆన్సర్స్ 8th వరకు. ఈ 8thలో మీరు 5 వరకే రాయాల్సి వస్తుంది. 5 into 1 ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. ఓకే, ఆన్సర్ 5 రాయాలి. ఓకేనా, అక్కడ వరకు 5 అయ్యాయి కదా. ఇక్కడ సెక్షన్ బి వచ్చేసి లాంగ్ ఆన్సర్స్ కూడా 8 ఉంటాయి. 8లో 5 వరకే మీరు రాయాల్సి వస్తుంది. 3 ఆప్షన్ కింద వదిలేయాల్సి వస్తుంది. ఓకే, ఈ 5 into 4 ఎంత? 20. ఫస్ట్ సెక్షన్ ఏలో 5 మార్క్స్, సెక్షన్ బిలో 20 మార్క్స్, మొత్తం 25. బాటనీ వచ్చేసి మొత్తం 25 మార్క్స్. నిజంగా నేను చెప్తున్నా, ఇది మీరు చాలా పాస్ అవ్వచ్చు, ఈజీగా పాస్ అవ్వచ్చు. ఎందుకంటే రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్సే వస్తున్నాయి. ఇందులో కనీసం ఒక 5 క్వశ్చన్స్ అయినా వస్తారు, మీరు ఖచ్చితంగా పాస్ అవుతారండి. ఓకే, ఇప్పుడు వీటికి 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఇవి ఉన్నాయి కదా. అవి షార్ట్ ఆన్సర్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు లెంత్ అవుతుంది కదా, ఈ లాంగ్ ఆన్సర్స్ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే, ఒకవేళ వీటికి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే, ఒకవేళ PDF కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.